పొద్దున సైట్ కన్ఫర్మ్ అయిన తర్వాత డీజిల్కి అని చెప్పేసి టౌన్కి వచ్చినాయి అనమాట. ఈ పడేదేదో వర్షం అప్పుడే పడి ఉంటే బాగుండేది, బళ్ళు తీసుకుని తర్వాత గిట్టుగా వచ్చేసేవాడిని. ఇప్పుడు డీజిల్ కొని మొత్తం డీజిల్ ఒక 20,000 వచ్చా, 20,500 అయింది డీజిల్. ఇక్కడ డబ్బులు తీసుకొని 3 డ్రమ్ములు ట్రక్, 3 ఫుల్ డ్రమ్ములు ట్రక్లో ఒక 100 లీటర్స్ తీసుకొని బయలుదేరి మా వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారు అనమాట. కూరగాయలు కొనుక్కుంటాకి వెళ్ళారు. మేము ఇక్కడ ఆపిన బండి, ఇక కూర్చున్నా నేను బండిలో, వాళ్ళు కూరగాయలకు పోయారు. ఈ లోపు ఇక వర్షం మొదలైపోయింది. అదే పొద్దున్న పడినట్టయితే డీజిల్ తీసుకునేవాడిని కాదు, అసలు బళ్ళు తీసుకుని వచ్చేసేవాడిని. ఇప్పుడు మరి మేమున్న ప్లేస్లో అక్కడ ఎట్లా ఉందో తెలియదు, ఫోన్ కలుతలేదు మా ఉంది, వర్షం పడుతుందా లేదా అని కనుక్కుందామంటే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టౌన్లో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. అక్కడ ఎట్లా ఉన్నది అన్నది తెలియదు, వెళ్ళే వరకు అయితే తెలియదు. వర్షం పడితే చేసేది ఏం లేదు, వెనక్కి తిరిగి వచ్చేది. ఇప్పుడు మనం కొన్న డీజిల్ అంతా వేస్ట్ ఏం కాదు, ఎట్లానో మళ్ళీ మేము ఆఫీస్కి పోవాలి కాబట్టి ఎట్లాంటి డీజిల్ కావాలి కదా. మా అంటే దీంట్లో డ్రమ్ దాంట్లో డ్రమ్ పోతే ఎట్లా వెళ్ళిపోతాం ఆఫీస్కి. 200 లీటర్లతో సరిపోతుంది, కానీ ఒక డ్రమ్ మిగులుతుంది అనమాట. కానీ వేస్ట్ ఏం అవ్వదు, పాయింట్లు ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇంత టైం వేస్ట్ చేసి ఇంత డబ్బులు పెట్టి డీజిల్ తీసుకున్న తర్వాత ఇట్లా ఉంటే ఎట్లా అన్నది చెప్పి అదొక బాధ అంతే అనమాట. ఈ తీరా చూస్తే వర్షం మొదలైంది, ఇటు కాకుండా అవుతుంది చూడండి. వర్షం మొదలైంది. ఇదేంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లెక్క అనమాట. అది వాళ్ళు పాపం వర్షంలో తడుచుకుంటూ అట్లానే కూర్చున్నారు. ఇక్కడ బస్సులు ఉండవు, ఇది ఇట్లాంటి చిన్న మినీ వ్యాన్లలోనే ఇక విలేజెస్కి అయితే వెళ్ళిపోతారు. బస్సులు ఏమి ఉండవు, ఇది ఇట్లాంటి పీపుల్ని అయితే క్యారీ చేస్తుంది అనమాట. మరి ఉంటా, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.